వెల్కమ్ టు అవర్ ఛానల్ లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క నిజ చరిత్రను గురించి చాలామంది అడిగారు. మన వ్యూవర్స్ అందరూ కూడా చాలాసార్లు ఇంతకుముందు చెప్పాం ఆయన గురించి. అయినా కానీ ఇంకా కొంతమంది అడిగారు, ఆయనకు ఆ దైవ శక్తులు ఎలా వచ్చాయి అనేటువంటిది అడిగారు. ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒక స్కూల్ హెడ్ మాస్టర్. ఆయన కొనతనేరు అనేటువంటి ఊర్లో స్కూల్ హెడ్ మాస్టర్. అయితే ఆయన మంచి స్మోకర్. రోజు కనీసం 10-15 పెట్టెల సిగరెట్లు తాగాల్సిందే, కనీసం 10-15 బాటిల్స్ మందు తాగాల్సిందే. మనోడు మంచి జలసాలు రాయండి అనమాట. ఆయన యుక్త వయస్సులో ఉన్న ఫోటో చూస్తే చూడండి ఒకసారి. గురువుగారు ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు మంచి టీనేజ్లో ఉన్నప్పుడు అనమాట. ఆయన చూడండి, దైవశక్తి ఎవరిని వరిస్తుందో చెప్పండి. మనం అనుకుంటాం దురలవాట్లు దుర్మార్గులు అని, అటువంటి వాళ్ళనే ముందు వరించే దైవశక్తి అనమాట. ఈయన పాపం స్కూల్లో ఉన్నప్పుడే ఏమైందంటే, ఆ వచ్చిన జీతాన్ని కొన్ని పావురాలకి మేత వేసి మేపేవాడు. ఆ ఊర్లో ముస్లిమ్స్ ఒక ఎద్దుని అల్లాకు వదిలిపెట్టారు. దానికి ప్రతిరోజు మాంసంలో మందు పెట్టి చూడండి, మాంసంలో మందు కలిపి దాని నోట్లో పెట్టేవాడు అనమాట. తర్వాత 2-3 కుక్కలు మేకలు వాటన్నిటికి పెట్టేటువంటి వాడు. విచిత్రమైన సంఘటన అంటే పావురాలు 10ంటికి కదా స్కూలు, 9ంటికల్లా పావురాలు వస్తాయి దగ్గరికి, ఇంటి దగ్గరికి. ఆ పావురాలకు మేత వేసేవాడు. ఇంకా మనోడు కొంచెం దిట్టంగా దాగి సిగరెట్లు దాక్కుంటూ తూలుకుంటూ పోతుంటాడు అనమాట. ఏది స్కూల్కి. ఆ పైన పావురాలు, ఈ ఎద్దు, మేకలు ఇవన్నీ కూడా ఆయన దారి చూపిస్తుంటాయి. విచిత్రం ఇది చూడండి. అవన్నీ స్కూల్కి పోయిన తర్వాత అయిపోతాయి. మళ్ళీ సాయంత్రం 5ంటికల్లా వస్తాయన్నమాట పావురాలు, ఎద్దు ఇవన్నీ కూడా వీళ్ళ ఇంటికి తీసుకొస్తాయి. ఈ విచిత్రమైనటువంటి సంఘటన కొనతనేరులో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. చూడండి, సుబ్రహ్మణ్యం అంటే పరమ తాగుబోతు దుర్మార్గుడు అనే పేరు వచ్చింది మొట్టమొదట. అటువంటి వాడినే దైవశక్తి వరించింది. జిల్లెలమూడి అమ్మ ఈమె చూస్తున్నారు కదా, జిల్లెలమూడి అమ్మ. ఈమె ఆయనకి మెడిటేషన్లో కనపడ్డది, ధ్యానంలో కనపడింది అనమాట. ఆమె వచ్చి చెప్పింది, ఒరే సుబ్రహ్మణ్యం, నువ్వు పుట్టింది దేనికి అంటే పిల్లలకు పాఠాలు చెప్పడానికి కాదు, అజ్ఞానంతో ఉన్న లోకాన్ని మార్చడానికి పుట్టావు. నువ్వు సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామిరా. నువ్వు చెప్పిందే వేదం. ఇప్పటి నుంచి వేదంలో ఉన్నది కాదు, నువ్వు చెప్పిందే వేదం, నీ ఉన్నదే క్షేత్రం అని ఆమె దైవశక్తిని ఇచ్చింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఈయన తాతగారు ఉన్నారు హిమాలయ యోగి. ఇది ఒక విచిత్రమైన సంఘటన. హిమాలయ యోగి అక్కడ పాపం దంపతులకి పిల్లలు లేరు. ప్రతి సంవత్సరం కూడా పుట్టడం చచ్చిపోవడం జరుగుతున్నది. శ్రీకాళహస్తిలో 7 అవధూతలు తిరుగుతూ ఉంటారు అన్నమాట ఎప్పుడు. ఒకసారి పాపం ఒక అవధూత చూశాడు, ఆ దంపతులని చూసి చెప్పాడు, అమ్మా, మీకు పిల్లలు నిలబడాలి అంటే ఒక సన్యాసికి పుట్టబోయేటువంటి పిల్లవాడిని దత్తివ్వాలి అని చెప్పారు. చూడండి, పేరు కూడా పెట్టకూడదు మీరు. పుట్టబోయే ఒక పిల్లవాడు పుడతాడు. ఇప్పుడు వాడిని ఒక సన్యాసికి అవధూతకి దత్తిస్తే అప్పుడు మీకు పిల్లలు నిలబడతారని చెప్పారు. ఆయన అన్నట్లు ఒక సంవత్సరాన్ని ఒక పిల్లవాడు పుట్టాడు. అవధూత అనుకోకుండా వచ్చాడనమాట. చూశాడు, స్వామి అన్నాడు. ఆయనే వచ్చి అడిగారు అనమాట. వెంటనే పుట్టిన పిల్లోని ఇచ్చారండి ఆయనకు, ఆ సన్యాసికి, అవధూతకి. ఇంకా సన్యాసి ఏం చేశాడు, ఆ పిల్లోని సంచిలో కూర్చోబెట్టుకొని హిమాలయ పర్వతాలకు పోయాడు. చూడండి, విచిత్రమైనటువంటి సంఘటన ఇది. హిమాలయాలు పోయిన తర్వాత చిన్న పిల్లోడు, ఆ చలికి గాలి, హిమాలయ పర్వతాలు అంటే సామాన్యం, మనమే తట్టుకోలేము. దైవశక్తులు మొత్తం కూడా ఏర్పడ్డాయి ఆ పిల్లవాడికి. 80-90 సంవత్సరాలు వచ్చాయి. ఎవరి పేరు పెట్టలా, హిమాలయ తాత అంతే. ఆ హిమాలయ తాత ఎవరో తెలుసా? సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క తాతగారు. ఆ పవర్ జీన్స్ అంటాం చూడండి, ఆ పవర్ పోదనమాట. జిల్లెలమూడి అమ్మవారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలు. ఈయన తాత ఆయన హిమాలయ తాత, ఆయన యొక్క ఆశీస్సులు. తర్వాత ఇంకోటి జరిగింది ఈయన విషయంలో. వీరబ్రహ్మేంద్ర స్వామి తెలుసు కదా మీ అందరికి కూడా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన మనవరాలు ఈశ్వరమ్మ, ఆమె శిష్యుడు శంభుగురు స్వామి, ఆయన శిష్యుడు వీరయ్య. ఆ వీరయ్య అనే అతనికి పశువులు మేపుకుంటూ ఉండేవాడు అనమాట.
చదువు రాదు, ఏలుముద్ర అసలు ఏమీ రాదన్నమాట. అటువంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆ కొనతనేరు అనేటువంటి ఊరికి, ఆ నెల్లూరు దగ్గర సంగమేశ్వరం, మర్చిపోయా, సంగమేశ్వరం అనే ఊరు వచ్చాడనమాట అక్కడ నెల్లూరు జిల్లాలో. పాపం ఎక్కడి నుంచో పిల్లోడు, 10 సంవత్సరాల పిల్లోడు వచ్చాడు, అడుక్కుంటున్నాడు పాపం. పాత్ర కూడా, గిన్నె కూడా లేదు ఆ చొక్కాలోని. పాపం ఆ ఊర్లో ఉండే ఆడవాళ్ళందరూ ఏం చేశారు, ఒక గిన్నె ఇచ్చారు అడుక్కోవడానికి. ఆ భిక్షా పాత్రలో అడుక్కొని పాపం తింటూ ఉన్నాడు అనమాట. ఒకసారి ఆ వీరయ్యకు తెలిసింది, నన్ను ఇంత, ఆ ఊరు మర్చిపోయి అందరి సోదరులు, అది పెద్ద కమ్మ అంటారు చూడండి, అందరూ కమ్మ వాళ్ళే అనమాట. అప్పుడు అక్కడ వాళ్ళందరూ ఏం చేశారంటే, పాపం ఎవరో అనాథ పిల్లోడు వచ్చాడు మన దగ్గరికి, మనం ఏదో అన్నం పెడుతున్నాం తింటున్నాడు, పోయి ఆ రామాలయంలో పండుకుంటున్నాడు అనుకోని అందరూ కూడా బాగానే చూస్తారు ఆ పిల్లవాడిని అందరూ కూడా. అయితే అతనికి ఏం ఏర్పడిందంటే, ఆ వీరయ్యకి వీళ్ళందరూ పాపం నాకు అన్నం పెట్టి పోషిస్తున్నారు కదా, కాబట్టి నేను ఏదో ఒక ఉపకారం చెయ్యాలి, నాకు ఏదైనా పని చెప్పండి అని అడిగాడు పాపం ఆయన, ఆ పిల్లోడు. అప్పుడు ఆ ఊళ్ళో ఉండే ప్రెసిడెంట్, మున్సిపల్ అందరూ వాళ్ళే కదా, వాళ్ళు ఏం చేశారంటే, ఒరా నువ్వు చదువుకోలే, చదువు రాదు, కాబట్టి నువ్వు చేయగలిగిన పని ఏంటి అంటే గొర్రెలు మేకలు ఆవులు మేపటం. చూడండి, గొర్రెల కాపరన్నమాట, మేకలు వాళ్ళకుంటే ఇక్కడ గేదెలు ఆవులు, వాటిని మేపటం. సరేలేమన్నాడు. ఉదయాన్నే పాపం ఒక బాక్స్ తోటి అన్నం ఇచ్చేటువంటి వాళ్ళు పొద్దున్న ఇంకా కొండకు పోయి, అరణ్యాలకు పోయి ఆ గొర్రెలని మేకలను మేపుకొని తీసుకొచ్చేవాడు. ఒకరోజు విచిత్రమైన సంఘటన జరిగింది. జాగ్రత్తగా వినండి, వీడియో మొత్తం జాగ్రత్తగా చూడండి. విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటి అంటే, ఆ గొర్రెలు మేకలన్నీ కూడా దూరంగా అడవిలో మేస్తూ ఉన్నాయి. ఈ పిల్లవాడు ఏం చేశాడు, పాపం ఎర్రటి ఎండ, ఇలాగే ఎండాకాలం అన్నమాట. ఆ చెట్టు ఒకటి ఉంది, అక్కడ చెట్టు కింద ఒక సమాధి ఉంది. ఆ సమాధి మీద కూర్చొని అన్నం తింటున్నాడు వీరయ్య అనేటువంటి అనాథ పిల్లవాడు. అక్కడి నుంచి లైఫ్ టర్న్ అయింది ఈ వీరయ్య చౌదరికి. ఏమైందో తెలుసా, ఆ సమాధిలో నుంచి శబ్దాలు వచ్చాయి. భయపడ్డాడు, చుట్టుపక్కల చూశాడు, ఎవరు కనపడలే. అసలు ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చి అన్నాడు. ఇది తిరిగి చూసేసరికి పాము, కాచుపాము అన్నమాట. సమాధిలోని సూరాయపాలెంలో ఎవరిని అడిగినా చెప్తారు మీకు, ఇది కాచుపాము వచ్చింది. భయపడ్డాడు పాపం, ఎవ్వరూ లేరు, జనసంచారం లేరు. దాన్ని చూసి ఆవులు గేదెలు అన్నీ పరిగెత్తుతున్నాయి అన్నమాట. ఇంకైనా భయపడి పిల్లోడు పాపం పరిగెత్తున్నాడు. ఆయన అమ్మటి పరిగెత్తింది పాము. చూడండి ఎక్కడికి తీసుకుపోయి ఒక పెద్ద ముళ్ళ పొదలు ఉన్నాయి, ఇంకా దాటిపోవడానికి లేదన్నమాట. అక్కడికి తీసుకుపోయి ఆగింది పాము, పరిగెత్తిందన్నమాట. దండం పెట్టాడు, ఏం చేయలేకపోయి, అవతలికి పోవడానికి లేదుగా, దండం పెట్టాడు. అప్పుడు ఆ సర్పం కాస్త మానవ అవతారం ఎత్తింది. విచిత్రమైన సంఘటన అండి ఇది. మనిషిగా మారిపోయింది. చెప్పాడు, ఒరే వీరయ్య ఆగరా అంటుంటే నా ఆకారాన్ని చూసి పరిగెత్తున్నావు కదా అన్నాడు. నమస్కారం చేశాడు. అసలు ఎవరు స్వామి నువ్వు అని అడిగాడు అనమాట. అప్పుడు చెప్పాడు, నేను ఎవరినో నీకు అనవసరం. నేల మీద మట్టి తీసుకొని నాలుగు మీద రాశాడు ఆ వీరయ్యకి. నేను ఎవరినో చెప్తారమ్మన్నాడు. మళ్ళీ వచ్చి ఆ సమాధిలో పోయాడు అనమాట. ఇది జరిగింది సూరాయపాలెం అనేటువంటి ఊర్లో జరిగింది. తర్వాత ఊర్లోకి వచ్చిన తర్వాత చౌదరి గారు అందరూ అడిగారు, అందరినీ మొహం చూసి చెప్తున్నాడు జాతక చక్రం మొత్తం కూడా. జాతకం చెప్పాలంటే చూడాలి కదా, పుట్టిన తేదీ అదంతా నక్షత్రం, అది చూడకుండా అందరికి కూడా ఏం చెప్తున్నాడు, ఇదిగో నీ జీవితం ఇలా జరుగుతుంది, ఇన్ని గంటలకు ఇలా జరుగుతుంది అని చెప్తున్నాడు. చెప్పినవి జరిగాయి. ఒకదానికి పాపం పాము కుట్టి నోటన్నర వచ్చి హాస్పిటల్ పోతున్నాడు. ఎందుకురా అంత దూరం, పోయేలోపు ఇటు చచ్చిపోతారు రమ్మన్నాడు. వాడి నోట్లో కొంచెం మట్టి పూసాడు, తగ్గిపోయింది. అందరు అడిగారన్నమాట, వీరయ్య నువ్వు చదువు సంధ్య లేదు కదా, నీకు ఈ దైవశక్తులు ఇవన్నీ ఎలా వచ్చాయి అన్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా, మా గురువుగారి యొక్క దయ అన్నాడు అనమాట. ఎవరు ఆయన అన్నాడు. శంభుగురు స్వామి అన్నాడు. అందరూ చెప్పారు, ఓరా వీడు చెప్పేదంతా కూడా అబద్ధమే. ఎందుకంటే ఆ శంభుగురు స్వామి చచ్చిపోయి ఆయన జీవ సమాధి అయ్యి 300 సంవత్సరాలు అయింది. చూడండి, 300 సంవత్సరాల నాటి సమాధి అనమాట అది. వీడు చెప్పేదంతా ఒట్టిదే అని అన్నాడు. ఇందరిలో పట్టుదల ఏర్పడ్డది. చూపిస్తానన్నాడు అనమాట. తీసుకుపోయాడు, దండం పెట్టాడు ఆ సమాధికి. నాకేమో కనిపించావు, వీళ్ళేమో నువ్వు అంతా ఒట్టిదే అంటున్నారు. అప్పుడు ఈయనే గడ్డపారు తీసుకొని సమాధి పోయాడు. చూడండి విచిత్రం, ఆయనకు శిరోభాగం కనపడింది. అందరూ నమస్కారం చేశారు కాళ్ళ మీద పడి.
తర్వాత సమాధి మూసేశారనమాట. ఆ వీరయ్య గారు, అర్థమైందా, ఈ గురువు గారి యొక్క తొలి గురువు. ఇంకెక్కడికి పోతాయి ఆ పవర్ అనేటువంటిది? అది అటువంటి యొక్క మహాత్ముల యొక్క దైవశక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈయనకి మొట్టమొదటి గురువు అనమాట. తర్వాత ఇంకా రెండో వాడు ఎవరంటే ఈ హిమాలయ తాత అన్నాను చూడండి. ఆయన హిమాలయ యోగి పోయాడు కదా, చేసపోయి. ఆ తర్వాత 80-90 ఏళ్ళకి వచ్చాడు, గడ్డాలు మీసారి ముసలివాడు. ఆయన ఎలాంటి వాడు? గంజాయి మహాయోగులకి ఇవన్నీ మన దృష్టిలో చూడలవాట్లే, వాళ్ళకు ఉంటాయండి ఇవన్నీ కూడా. అవసరమైనప్పుడు మహిమలు చూపించారనమాట. గంజాయి తాగాల్సిందే, సారా తాగాల్సిందే, గోచి గుడ్డ పెట్టుకుంటాడు, ఎర్రటి ఇసుకలో పండుకుంటాడు, ఎంత దూరం అయినా కానీ పోతూనే ఉంటాడు. అటువంటి వాడు ఆయన పేరే హిమాలయ స్వామి, హిమాలయ తాత. ఎవరు పేరు పెట్టలే, హిమాలయ తాతగా ఆయన మాట చివరికి. అటువంటి వాడు ఈ సుబ్రహ్మణ్యం గారిని ఏం చేశాడంటే, రే సుబ్రహ్మణ్యం ఇటు రారా అన్నాడు అనమాట. ఎర్రటి ఎండలో బగబగ కాలుతున్నది ఇసుక, ఆ ఇసుకలో కూర్చోమన్నాడు. ఏది? గుడ్డలిప్పి కూర్చోమన్నాడు. డ్రాయర్ వేసుకుంటారు. అప్పుడు మంచి కుర్రాడు మన గురువు గారు. ఆ ఇసుకలో కూర్చున్నాడు, కాలుతుంది అనమాట. పిల్లలన్నీ కాలిపోతున్నాయి పాపం. ఏం కాలో నెలకొండ కూర్చో అన్నాడు. కొంచెం ఇసుక తీసుకొని ఒక మూట కట్టి, అరే సుబ్రహ్మణ్యం ఇది సొమ్మంటే సొమ్మే, దుమ్మంటే దుమ్మే అన్నాడు అనమాట. తర్వాత ఆ వీరయ్య గారు సోదరి గారు ఈయనకు చేతి కర్ర ఇచ్చారు సుబ్రహ్మణ్యం గారికి. ఈ రోజుకి కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క పూజా గదిలో ఆ చేతి కర్ర అంటే ఇప్పుడు చిన్నదైంది అనమాట, అప్పుడెప్పుడో కొన్ని తరాల నాటిది. అది పూజలు చేస్తూ ఉంటాడు గురువు గారు. మొత్తం పోయినాయండి ఇప్పుడు ఆయన. తాగుడు తిరుగుడు మొత్తం పోయినాయి అనమాట. నువ్వు ఏదైతే మనస్సులో అనుకుంటున్నావో అది చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. సాక్షాత్ చిల్లెళ్ళమూడి అమ్మవారే వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ రూపంలో జన్మించాడు. ఒక్క విషయం, ఈ విషయంలో నేను గమనించింది ఒక్కటే, ఆయన దైవశక్తులు మాయా మంత్రాలు పక్కన పెట్టండి. నీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనుకో, ఈ కాలంలో గవర్నమెంట్ జాబ్ రావడమే కష్టం కదా, అవునా కాదా? గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఎవరో చెప్పాడు ఉద్యోగం రిజైన్ చేస్తావా? కొన్ని లక్షల రూపాయలు రావాలి. ఈయన రిజైన్ చేశాడు. చూడండి, ఆ ఒక్కటే నేను గమనించాను మాట అనే విషయంలో. నేను ఆయన చూడకూడదు అనుకున్నాను. వినుకొండలో ఎవరు అనుకుంటుంటే విన్నా ఈయన గురించి. కాళహస్తి ఏముంది, 2000 తీసుకొని పోయా అనమాట, అప్పు తీసుకొని పోయా. అక్కడికి పోయిన తర్వాత మహాశివుని చూసా, జ్ఞాన ప్రసూనాంబం చూసా. ఆ క్యూలో నిలబడి కాళ్ళు నొప్పులు వచ్చాయి. ఇలా ముసలాయన సుబ్రహ్మణ్యాన్ని చూసేది ఏముందినే అని ఇంక వెనక్కి వస్తున్నా అనమాట వినకొండ. ఆటో వాడు ఎవడు ఆపలే, వెనక నుంచి వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఉండు 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 అంటున్నాడు. నన్ను కాదు కదా అనుకున్నా. సరే నా ఎదురుకు వచ్చాడు అనమాట. ఏందా ఉండమంటే పోతున్నావు అన్నాడు. నువ్వెవరో నాకు తెలియదు, ఎవరని అడిగా. భయపడ్డా నిజానికి. అది కొత్త ఏరియా కదా, చంపకబెట్టి 2 బీకి డబ్బులు తీసుకుపోతే ఏం చేయాలి? నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు. సుబ్రహ్మణ్యాన్ని చూడటం, మరి ఏం వెళ్ళిపోతున్నావు అన్నాడు. కాళ్ళు నొప్పులు పుట్టాయన్న. నన్ను సుబ్రహ్మణ్యం పంపించాడు. చూడండి మరి ఎలా తెలిసింది? నన్ను సుబ్రహ్మణ్యమే పంపించాడు, నిన్ను తీసుకురమ్మని అన్నాడు. సరేలేమని పోయా ఆయన దగ్గరికి. పోయిన తర్వాత ఆయన ఏమన్నాడు, ఆ బయట కూర్చున్నా అమాయక శిశువు అని పేరు పెట్టాడు నాకు ఆయన. అమాయక శిశువు అని పెట్టాడు అనమాట. ఆ అమాయక శిశువుని రమ్మని అన్నాడు. 500 మంది ఉన్నారండి ఆ రోజు, 500 మంది జనాలు. నన్నే పిలిచాడు. వినుకొండ నుంచి ఒక అమాయక శిశువు వచ్చాడు, వాడిని రమ్మన్నాడు అనమాట. లోపలికి పోయా. నువ్వు ఎవరి కోసం వచ్చావు అన్నాడు. నిన్ను చూడటానికి అన్నాడు. చూసావుగా ఇంక పో అన్నాడు. ఇది చూసావుగా ఇంకా పో అన్నాడు అనమాట. సరే లేమని పోయా. మళ్ళీ పిలిచాడు. మళ్ళీ పిలిచి నువ్వు ఎక్కడ చదువుకుంది అన్నాడు. జిల్లెళ్ళమూడి అమ్మ దగ్గర అన్న. సాక్షాత్ నమస్కారం చేశాడు. ఆమె అమ్మ, అందరికీ అమ్మ. 2 లక్షల మందికి ఒకే బంతిలో భోజనం పెట్టిన అమ్మ ఆమె. నాకు కూడా ఆదర్శం అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. చూడండి, 2 లక్షల మంది ఒకే పంక్తిలో భోజనం. బాపట్ల నుండి జిల్లెళ్ళమూడి వరకు ఒకటే పందిరి. 2 లక్షల మంది అన్నమాట. ఎంతో దైవశక్తి ఉంటేనే. కాబట్టి అమ్మ అమ్మే అని సద్గురు సుబ్రహ్మణ్య గారు నమస్కారం చేశారు. అటువంటి దివ్యశక్తి. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, మా ఫ్రెండ్స్ మా బంధువులు కూడా కొంతమంది ఏమంటున్నారంటే, నీవు ఆయన చూడటానికి పోయావు, చూసావు, వచ్చావు, బాగానే ఉంది, ఒక 3000 ఖర్చు పెట్టుకొని, నీ కోరిక ఏమైనా తీనియా అని అన్నాడు. తీరినియా అంటే ఒకటే అనమాట, అసలు కోరిక ఉంటేగా తీరటానికి. అక్కడ ఆయన దగ్గర కూడా కోరికలు తీరడం కదా, కోరికే లేకుండా చేస్తాడు నీకు. అటువంటి ఆయన చెప్పినటువంటివి అంటే రాత్రిపూట ఆయనకి ఏదో ఒక మానవాతీతమైన శక్తి కనిపిస్తుంది అనమాట. కలలో
తెల్లవారిన తర్వాత చెప్తూ ఉంటాడు, ఇలా జరిగిందని రాస్తూ ఉంటాడు. అటువంటి దివ్య శక్తి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి అందరూ 95 సంవత్సరాలండి, ఇప్పుడు 95 సంవత్సరాలు. ఒకసారి ఈయన దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాభంకుల రామమూర్తి. నమస్తే.